హలో క్యూటీస్. ఈరోజు మేము మా పాప ప్రీ బర్త్‌డే షూట్ కోసం వైజాగ్ అయితే వెళ్తున్నాము. సో, నేనైతే లేచి ఫ్రెష్ అవుతున్నాను. సో, వీళ్ళిద్దరు చూడండి ఇంకా ఎలా పడుకున్నారో చూపిస్తాను చూడండి మీకు. అసలా వెళ్ళాలి అని ఏం లేకుండా ఎలా పడుకున్నారో చూడండి. ఫైనల్లీ అందరూ లేచి రెడీ అయిపోయాము. సో, మేము గరివిల్లో ఉంటున్నాం కదా! ఇక్కడి నుంచి వైజాగ్ వెళ్ళాలి అంటే మాక్సిమం 3 అవర్స్ అయితే పడుతుంది. సో, కారైతే బుక్ చేసుకున్నామనమాట అందరికీ పట్టేలాగా. పాపకి ఫుల్‌గా హెయిర్ ఉన్నప్పుడు తీయిచ్చుంటే ఇంకా బావుండేది. కానీ అదైతే అవ్వలేదు కదా! ఎందుకంటే మేము 9థ్ మంత్‌లో అయితే పుట్టెంటుకలు తీపిచ్చేసాము. ఇప్పుడు ఇంకా బర్త్‌డేకి ముందు కొన్ని రోజుల ముందయితే మేము ఫోటోషూట్ ప్లాన్ చేసుకున్నామనమాట. సో, ఇప్పుడు ఇంకా ఉన్న హెయిర్‌తోనే ఫోటోస్ అయితే తీపిచ్చేస్తున్నాము. ఇంక నాకైతే కార్ అస్సలు పడదనమాట. అందుకనే తల అటు ఇటు, ఇటు తిరుగుతా ఉంది. ఫుల్ నేనింకా వామిటింగ్ మూడ్‌లో అయితే ఉన్నాను. ఇంకా చూడండి దగ్గరికైతే వచ్చేసాము. బీచ్ కూడా కనిపిస్తుంది కదా మీకిక్కడ సైడ్ నుంచి. మేము ఇప్పుడు ఎళ్ళబోయేది ఉడా పార్క్ అనమాట. సో, అక్కడ ఆహ్, బావుంది పిల్లలకి ఈ విధంగా ఫోటోషూట్ అవన్నీ కూడా ప్లాన్ చేసుకోవడానికి. అంటే అక్కడ రెంట్ లాగా అంటే మనం ఎంతసేపు తీసుకుంటామో అంతసేపటికి కొంత అమౌంట్ అయితే పే చేయాలనమాట. దాన్ని బట్టి మనము ఫోటోగ్రాఫర్‌ని తీసుకెళ్ళి అక్కడ స్టిల్స్ అవన్నీ కూడా తీపిచ్చుకోవచ్చు. ఫైనల్లీ ఆ ప్లేస్‌కైతే వచ్చేసాము. చూడండి తినే మా ఫోటోగ్రాఫరు. పాపకి ఫోటోస్ తీయబోయేది తనే అనమాట. మీకు వీడియో మొత్తం కూడా పాపం తన వాయిస్ ఆద్య, ఆద్య, ఆద్య అంటూనే ఉంటారనమాట. చూడండి మా తిప్పలు, మా పాటలు, మా పాప చేత ఫోటోస్‌కి స్టిల్స్ ఇప్పించడానికి. ఏ విధంగా మేము తిప్పలు పడ్డామో అన్నీ కూడా మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాము. సో, మీకు నచ్చితే గనక చూడండి. మీకు ఇదంతా అవసరం లేదనుకుంటే ప్లీజ్ స్కిప్ చేసి వెళ్ళిపోండి. చూడండి మీకిక్కడ కొన్ని ప్రాపర్టీస్ అవన్నీ కూడా కనిపిస్తున్నాయి కదా! థీమ్స్. అంటే మనం వాటిలో అక్కడ కూర్చోబెట్టుకొని ఒక్కొక్క థీమ్ దగ్గర మనం ఫోటోస్ స్టిల్స్ అయితే తీపిచ్చేసుకోవడమే ప్రతి చోట కూడా. సో, పార్క్ అనేది చాలా పెద్దగా ఉంది. అలాగే ఈరోజు మాకు కొంచెం హ్యూమిడిటీ ఎండ కూడా చాలా ఎక్కువగానే ఉంది. పాపతోని ఫోటోస్ తీయడం అనేది మాకు చాలా అయితే ఫస్ట్ స్టార్టింగ్ చాలా కొంచెం బానే ఉన్నాము మార్నింగ్ కదా! మా దగ్గర వచ్చిన పాటలు బాక్స్ అది మర్చిపోయాను. పాటలు బాక్స్ కొంచెం పెద్ద సౌండ్. అంటే ఇక్కడ ఫోటోగ్రాఫర్ అని ఏం చెప్తున్నారంటే, మన దగ్గర పోర్టబుల్ సౌండ్ బాక్సెస్ అలాంటివి ఉంటాయి కదా! సో, అవి తెచ్చుకుంటే బెటర్. సో, ఆ పాటలు పెట్టి పాపని కొంచెం ఫోటోస్‌కి పోజెస్ ఇచ్చేలాగా చెయ్యొచ్చు అని జెప్పేసి అంటున్నారనమాట. సో, మీరు కూడా ఎలాంటి ఫోటోషూట్ ఏమన్నా ప్లాన్ జేసుకుంటుంటే, మీరు కూడా సౌండ్ బాక్స్ అనేది ఉంటాయి కదా! చిన్న చిన్నవి. అలా సాంగ్స్ ప్లే చేయడానికి అలాంటిదేమన్నా క్యారీ చేయడం బెటర్ ఆప్షన్ అనమాట. మేమైతే ఏం తీసుకురాలేదు. సో, అందుకనే మేము మాకొచ్చిన పాటలు అలా అలా పాడుతూ ఉన్నాము. వామ్మో! మన ఫోటోషూట్ ఏమో గానీ, పిల్లలతో ఫోటోషూట్ చేపిచ్చడం అంటే చాలా అంటే చాలా కష్టమే అనమాట. సో, మీకు చుట్టుపక్కల సరౌండింగ్స్‌లో ఇంకా వేరే వేరే పిల్లలకి కూడా తీపిస్తున్నారు. వాళ్ళందరి కేకలు, ఏడుపులు కూడా మీకు వినిపిస్తున్నాయి చూడండి. ఇంకా ఆ తర్వాత నుంచి అయితే చాలా కష్టమైపోయిందనమాట. కానీ మా పాప మాత్రం మాకు చాలా బాగా సపోర్ట్ చేసిందనే అనుకోవాలి. కెమెరా చూడొద్దు. పాపనే చూస్తూ పాపని ఆడిస్తూ వాక్ చేసుకుంటూ రండి. ఓకే రెడీ వాక్ చేస్తూ రావాలి. రెడీ స్మైల్ స్మైల్ స్మైల్. కొంచెం వచ్చేయాలి బ్యాక్కి. ఇంకొకసారి ఇప్పుడు నవ్వించండి. మా జస్విత ఎక్స్‌ప్రెషన్ అయితే చూడండి. ఇప్పటి వరకు మా అమ్మ ఏదో పెర్ఫార్మన్స్ చేసింది. ఇంకా రండి ఇంకా నెక్స్ట్ ఎవరొస్తారు? ఆహా! నువ్వొచ్చావా? నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు అన్నట్టు పెట్టింది కదా ఎక్స్‌ప్రెషన్. అసలు మామూలుగా కాదు. ఫుల్ కామెడీ అన్నమాట. ఇంకొక టిప్ ఏంటంటే ఇక్కడ మనకి పిల్లల్ని బాగా ఆడిచ్చేవాళ్ళైతే కావాలన్నమాట. వాళ్ళతోని ఎలా అయినా సరే నవ్వించేవాళ్ళు. పాటలు పాడు లేదంటే అల్లరి చేసి, గంతులేసి ఏదో ఒకలాగా వాళ్ళని నవ్విచ్చి ఫోటోస్‌కి మంచిగా పోజెస్ ఇచ్చేలాగా చేసేవాళ్ళైతే మనకి కావాలి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా మీరైతే తీసుకెళ్ళిపోండి ఖచ్చితంగా. ఇంకా పాప కాస్ట్యూమ్స్‌తో పాటు బొమ్మలు కూడా తీసుకెళ్ళండి. తను దేనితో అయితే ఇంట్లో ఎక్కువ ఆడుతుందో, దేనికైతే ఎక్కువ నవ్వుతుందో అలాంటి బొమ్మలైతే ఖచ్చితంగా తీసుకువెళ్ళండి.
ఓకేనా రైట్. అన్నా కొంచెం ఇటు తిప్పి ఇటు పిల్లండి, కొంచెం ఇటు తిప్పండి, పాపని ఇటు తిప్పండి. రైట్. ఇప్పుడు అలాగే ఇటు మీరు వచ్చి పిలవండి, ఇటు వచ్చింది, మీరు వచ్చింది. అవునా మీరు సైడ్కి వచ్చింది అనే అలాగే వెనక్కి వచ్చింది. లైట్ బాగా పెట్టరా. పిల్లలతో పాటు మనకు కూడా కొన్ని స్టిల్స్ మనం కూడా దిగాల్సింది ఉంటుంది. సో, మనకు కూడా డ్రెసెస్ అనేది, అవుట్‌ఫిట్స్ అనేది చేంజ్ చేసుకోవడం ఉంటుంది కదా! సో, దానికి అక్కడ ఫెసిలిటీస్ ఏమన్నా ఉన్నాయా? లేవా? ఏంటి అనేది మీరు ముందే ఒకసారి చెక్ చేసుకోవడం బెటర్ అనమాట. సో, మేమెళ్ళిందయితే ఇక్కడ ఉడా పార్క్ కదా! ఇక్కడైతే లేడీస్‌కి చేంజ్ చేసుకోవడానికైతే అస్సలు ఫెసిలిటీస్ ఏం లేవు. మీరైతే ఒకసారి అది గమనించండి. అజా రైట్, అలా వదిలేండి. ఇప్పుడు పిల్లలు నాన్న చేయొద్దు ఇదిగో ఇక అజా. అంటున్నాడు బాబు. ఆద్య 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 పిల్లండి మేడం, పిల్లండి దగ్గర ఇందాకలాగా పడదు. ఓ బ్రో బ్రో ఆద్య క్లాప్స్ 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 క్లాప్స్. వచ్చాయి దాని వెనకాల అలాగా.
చిడతలే ఏయ్ చిట్టలే చిడతలే డౌన్ పడుతుంది బాగా. ఆజా 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 ఎట్నా తీనా అది కాకపోతే అది తీసుకో, అది పట్టుకొని వచ్చి పరిగెట్టచ్చు అన్న, అది పట్టుకొని పరిగెట్టచ్చు. పార్క్ వెనక వైపు నుంచి బీచ్కి అయితే దారి ఉంటుంది అనమాట. అక్కడ నుంచి బీచ్కి వెళ్ళిపోయాము. సో అక్కడికి వెళ్ళేసరికి ఇంకా లైట్ అనేది ఫెయిల్ అయిపోయింది. అక్కడ కూడా ఇంకా కొన్ని స్టిల్స్ అయితే తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాము. ఇది మా పాప ప్రీ బర్త్డే ఫోటోషూట్ వ్లాగ్. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ అయితే చేసేయండి. సో మళ్ళీ నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్, కీప్ సపోర్టింగ్. థ్యాంక్ యూ అండ్ బై బాయ్.